వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ సన్ గాడ్. ఇప్పుడు పొలంలో రైతు పనిచేస్తాడు, ఆ రైతు ఎప్పటికీ సిక్ అవ్వడు. ఎందుకు అవ్వడు? సూర్యుడితో లేస్తాడు, సూర్యుడితో పాటు పడుకుంటాడు. అవును, హీఈస్ డిరైవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ది మోస్ట్ న్యాచురల్ సోర్స్ కరెక్ట్ పాసిబుల్. మనం ఏం చేస్తున్నాము? సూర్యుడు వచ్చినప్పుడు పడుకొని ఉన్నాము, ఆయన వెళ్ళిపోయిన తర్వాత దినచర్య స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఊర్లో ఇప్పుడు వెళ్ళినా సరే పెద్దవాళ్ళు ఆఫ్టర్ 6:30, 7 దే వోంట్ ఈట్ ఎనీథింగ్. చాలా ఎర్లీగా తినేసి పడుకుంటారు వాళ్ళు. అండ్ బట్ ప్రాబ్లం ఏమేంటంటే మేడం, ఈ జెన్జీ బ్యాచ్ ఉంది కదా, ఈ 2000 ఇయర్ నుంచి పుట్టిన వాళ్ళంతా, ఈ జెన్జీ బ్యాచ్ అంతా వీళ్ళందరూ నాక్టర్నల్స్ మేడం. వీళ్ళు రాత్రి 10ంటికి యాక్టివ్ అవుతారు. నా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా జెన్జీ బ్యాచ్ మేడం. 10 o'clock తర్వాత వాళ్ళకి తెలుసు ఓబరాయ్ దొరకడు. రైట్, బికాజ్ ఓబరాయ్ గోస్ ఆఫ్ టు స్లీప్. ఓబరాయ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్. వన్స్ ఏ వైల్ నాతో ఆడుకుంటారు మేడం వాళ్ళు. నాతో ఆడుకోవాలనిపించినప్పుడు 10 o'clock ఇంటికి వస్తారు, నన్ను మోసుకెళ్తారు బయటికి. అండ్ ఐఎమ్ లైక్ డోజింగ్ ఆఫ్. నన్ను వదిలేయండిరా అంటే, బయటికి ఎలా రావాలి అంటే మేడం, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్. నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ మేడం బీపీ, షుగర్ అన్నీ వచ్చేసాయి నా బ్యాచ్మేట్స్ వాళ్ళకి. సీరియస్ ప్రాబ్లమ్స్, దే హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్. టచ్ వుడ్ ఐఎమ్ హెల్దీ బికాస్ వాట్ మై ఫాదర్ టాట్ మీ ఐ మెయింటైన్డ్ ఇట్ టిల్ టుడే, ఈవెన్ ఇన్ హిజ్ అబ్సెన్స్. సో మేడం నన్ను నమ్మండి, మీ దగ్గర 100 కోట్లు ఉన్నా సరే, ఇఫ్ యు ఆర్ నాట్ హెల్దీ, అందుకే కదా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అంతే, ట్రస్ట్ మీ. మార్నింగ్ లేవడము, ఒక ½ an hour బయట వాక్కి వెళ్ళడం కానీ, ఒక మెడిటేషన్ కానీ, ఒక యోగా కానీ అవన్నీ చేస్తే మైండ్ చాలా అలర్ట్గా ఉంది. కాకపోతే పిల్లలకి ఇది అర్థం అవ్వట్లేదు. దిస్ ఈజ్ అ బిగర్ ప్లాట్ టు డెస్ట్రాయ్ ఎ జనరేషన్ ఆఫ్ ఎ కంట్రీ. అది పిల్లలకి అర్థం అవ్వట్లేదు. స్కూల్ ఎందుకు ఆ టైంలో పెడతారు? స్కూల్ కెన్ ఆల్సో స్టార్ట్ at 11 o'clock in the morning. ఎందుకు ఉంటుంది? అందుకే ఉంటుంది మేడం. సో అది పిల్లలు వాళ్ళే తెలుసుకోవాలి. ఢిల్లీలో మీరు చెప్తేనా రాత్రి 12 వరకు క్లాసెస్ జరుగుతాయి. దారుణం అసలు. ఏంటో టైమింగ్ ఏంటి? ఇంకేసి వీళ్ళు పొద్దున్న ఎప్పుడు లేస్తారు వీళ్ళు? ఎగ్జామ్ రోజున ఏంటి పరిస్థితి? అంటే నిద్ర ఆ డ్రౌజినెస్లోనే రాస్తారేమో. ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ ది హోటల్ కింద 9:30కి అలా తిన్న తర్వాత లెట్స్ గో ఫర్ వాక్ అని చెప్పేసి, జనవరి చాలా చలి ఉంది, అసలు విపరీతమైన చలి, వాక్కి వెళ్దామని చెప్పేసి కింద దిగితే పిల్లలు బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారు. ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అంటే, క్లాస్ ఉంది అన్నాడు. 10 o'clock క్లాస్ ఏంట్రా అంటే, సార్ 10 to 12 బ్యాచ్ సార్. రాత్రి 10 to 12 బ్యాచ్ ఏంటి మేడం, పడుకునే టైం. సార్, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, ఇది ఒకటే క్లాత్ మీరు ఇలా చుడతారా లేకపోతే చుట్టింది పెట్టుకుంటారా? లేదు మేడం, ఒకటే క్లాత్. హౌ లాంగ్ ఈజ్ యువర్ శారీ? 5.5. మైన్ ఈజ్ 7.5. ఏంటిది 7.5 meters ఉంటుంది ఆ క్లాత్? మరి లోపలి బ్లాక్ కలర్ ఉంది, అది వేరే క్లాత్. ఐఎమ్ నాట్ కౌంటింగ్ దట్. మీకు ఒక్క పూసేదా సార్? అలవాటు, చిన్నప్పటి నుంచి అలవాటు. రాజు కిరీటం ఇబ్బంది పెట్టకూడదు. ఈవెన్ చెవులు క్లోజ్ అయిపోయాయి, ఐబ్రోస్ కొంత కవర్ అయిపోయాయి, ఐకి దగ్గరగా ఉంది. దట్స్ హౌ ఇట్ ఈస్ సపోజ్డ్ టు. ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్ ఎక్కడ మీది? ఐ యామ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్. మై డాడ్ వాజ్ ఎ పంజాబీ. మై మదర్ ఈజ్ ఎ టిపికల్ ఆంధ్ర బ్రాహ్మిన్ గర్ల్. లవ్ మ్యారేజా? ఓకే, రైట్, సూపర్ సార్. 1970s లవ్ మ్యారేజ్. ఓకే. Dad was in Navy. He was posted in Vizag. So that's how he met my mom there. Right. And they both eloped. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ సార్? 3 of us. One elder sister and one younger brother. Okay. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. My father's parents' life journey, ma'am, they struggled a lot. మా నాన్నకి తెలుగు ఒక అక్షరం ముక్క రాదు మేడం. మా అమ్మకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఒక అక్షరం ముక్క రాదు మేడం. ఓకే. Their decision to run away and get married is one of its kind. Both these sides families did not accept. They struggled alone for many years. But what I can say proudly today is, ఆదర్శ దంపతులు అంటారు కదా. అవును, అవును. They have proved to be that. Amazing sir. Amazing. అంటే my mother's side, used to tell as a child, no, మీ నాన్న దేవుడు రా. And my father's side, your mom is the girl I want as my daughter. అది కదా సంపాదించాలి. That's what. That gives you confidence that you are a progeny of such people. Correct. Who can live odds. Correct. So that's how the courage comes from there. Correct. మందే ఉంది మేడం. ఇప్పుడు ఈ క్లాత్ అంతా మీకు ఎక్కడ దొరుకుతుంది? నేను మధ్యలో కొంతమంది చూసాను సార్, ఇక్కడ ముడి కూడా పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఎవరు? అంటే there are different ways of tying it. ఓకే.
కొంతమంది బియర్డ్ కూడా కడతారు. That's what. If somebody doesn't want to use a knot or a hair fixer, they'll put a jali kind of a thing. ఓకే. వేరియస్ వేస్, చాలా రకాలు ఉన్నాయి. టర్బన్ కట్టే స్టైల్స్ ఉన్నాయి, వేరే వేరే స్టైల్స్. అమృత్సరీ స్టైల్ ఉంది, పటియాలా స్టైల్ ఉంది. ఇప్పుడు మీది అమృత్సరీ స్టైల్. కానీ ఎంత పర్ఫెక్ట్గా అంటే ఒక్కొక్క ఫ్రిల్ ఇలా చూస్తుంటే అది రెడీమేడ్గానే ఉంది, డైరెక్ట్ పెట్టుకున్నట్టుగా ఉంది. ఓ మై గాడ్. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎంతసేపు పడుతుంది మీకు? 5 to 7. అంతే. హ్యాబిట్ అలవాటు అయిపోతుంది. శారీయే. ఐ నో ది స్ట్రగుల్స్ విత్ సారీస్. సో హ్యాపీ టు నో దట్ సార్. నిజంగా ఒక సీరియస్ స్టూడెంట్కి దొరకాల్సిన ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ మెంటర్ అనండి, ఒక టీచర్ అనండి. యు ఆర్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక డాక్టర్ అయినా సేవా రంగాల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, డాక్టర్ కానీ, లాయర్స్ కానీ, టీచర్స్ కానీ, టీచర్ అంటే ఎనీ సెగ్మెంట్లో ఉన్న టీచర్ మీరు చూసుకుంటే, డబ్బు అనేది పక్కన పెట్టి నిజంగా మనం చేసే దాంట్లో ఎంత నిజాయితీగా మనం చెప్తున్నాం అన్న పాయింట్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ. 1% ఉంటే మహద్భాగ్యం. అలాంటి వాళ్ళని చూడడమే మహద్భాగ్యం. సో అలాంటి వాళ్ళ దగ్గర ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఒక మాట చెప్పాలంటే. నిజంగా పర్సనలీ మీ ఇంటర్వ్యూలో నేను తెలుసుకుందంటే యూ హ్యావ్ ఎ గ్రేట్ ఏమంటారు పర్సనాలిటీ. సో అలాంటి వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యి కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ద బెస్ట్ స్టూడెంట్స్ అయ్యి యూపీఎస్సీలోకి వస్తారని లీడర్స్ నాకు గట్టి నమ్మకం ఉంది.